నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. గత వారం 10 రోజులుగా హీరో 'రాజ్ తరుణ్' ఆయన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య. సో, ఇష్యూ 10 రోజులుగా నడుస్తుంది. లావణ్య ఆల్రెడీ ఆమె కేసు వేసింది. 'రాజ్ తరుణ్‌కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, సినీ రాజకీయ న్యాయవాది రాజేష్ మనతో పాటు ఉన్నారు. రాజేష్ కుమార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా 'రాజ్ తరుణ్' కేసు మీరు కూడా చూసిండొచ్చు. సో, ఏం జరుగుతుంది ఆ కేసులో? 'రాజ్ తరుణ్‌కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందా? ఏంది ఇంకా ఒక కొలిక్కొచ్చినట్టు లేదా కేసు? ఏం జరుగుతుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదని ఎవరు చెప్పిండు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చెప్పారు 10 సంవత్సరాలు వస్తున్నాయిగా, వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆల్లేదు పోలేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చార్జ్ షీటే కాలే, సెక్షన్ కూర్చుంటుందా లేదా తెలియదు. అప్పుడే 10 సంవత్సరాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? తప్పు కదా. సో ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు ఒక కన్సర్న్ కోర్టులో ఒక మినిమం 2 to 3 years నడుస్తుంది. నోటీసులు పోవాలా, వాళ్ళు రావాలా, ఇదంతా ఉంటుంది. దాని తర్వాత 10 years. అప్పుడే ఆయనకు 10 సంవత్సరాలు పడింది. ఉత్తగా డిఫమేషన్ అది యాక్చువల్గా. మనం ఒకరికి అన్యాయం జరిగిందని బయటకు వచ్చినప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టట్లేదు, నిజంగానే అన్యాయం జరిగిండొచ్చు. బట్ అవతలోడు అదేంటిది చేసిందనేది వాడు ఒక్కడే అన్యాయం చేసిందా? 2 చేతులు కలపలేకనే సపోర్ట్ వస్తుందా యాక్చువల్గా? 1 హ్యాండ్తో ఎప్పుడైనా వాయిస్ వస్తుందా? సో ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి. కోర్టు కూడా ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంది. 10 సంవత్సరాలు జైలు శిక్ష ఊకనే పడుతుందా? 100% అది ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ట్రయల్ అయిపోయినాక 420, 506, 493కి ఎంత పనిష్మెంటో ఆర్ ఫైన్ విధించవచ్చు, జైలు శిక్ష విధించవచ్చు. ఇట్ మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్ కూర్చుంటే ఇవన్నీ లెక్క. సెక్షన్ని రిమూవ్ చేయడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. వీళ్ళ సైడ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, రాజ్ తరుణ్ సైడ్ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. హైకోర్టులో ఆ సెక్షన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు క్వాష్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఇష్యూ ఎందుకు ఇంక కొనసాగుతుందో, కొలిక్కి ఎందుకు వస్తుంది? ఈ ఇష్యూ ఏముంటుందండి, ఇప్పుడు మామూలుగా ఈ ఇష్యూ కొనసాగడం అంటే ఆయన ఒక సెలబ్రిటీ యాక్చువల్గా. సో సెలబ్రిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మీడియా కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇష్యూని బయటికి తీసుకురావడానికి, వాట్ హ్యాపెన్ అనేది. బట్ ఇట్లే ఈ రాజ్ తరుణ్ ఇష్యూతో పాటు దాదాపు సొసైటీలో కొన్ని లక్షలాది ఇష్యూస్ ఉంటాయి యాక్చువల్గా. వాటిని కూడా బయటికి తీస్తే నిజంగా ఆడపిల్లలకి, నిజంగా మోసపోయిన వాళ్ళకి, నిజంగా పెళ్లి చేసుకుంటానే మోసం చేసిన వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. ఓకే. సో, ముఖ్యంగా లావణ్య విషయం మీరు చూస్తున్నారు. సో, యాజ్ అడ్వకేట్ మీకు ఏమనిపిస్తుంది? సో, 'రాజ్ తరుణ్', లావణ్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సో, ఆమెకి ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ చేయించుకుంది అనే విషయం కూడా మీకు కూడా తెలిసినట్లుంది. సో, ఇలాంటి కేసులు మీరు చాలా చూస్తారు. ఏం చెప్తారు? అంటే నిజంగా ఇక్కడ 'రాజ్ తరుణ్' తప్పుందా? లావణ్య తప్పుందా? ఇక్కడ 'రాజ్ తరుణే' ఈమె బోర్ కొట్టేసి, సో, మళ్ళీ ఆమె వేరే హీరోయిన్ పైన ఆయనకు ఎఫెక్షన్ కానీ ఇది కానీ పుట్టిందంటారు. యాక్చువల్గా మనకు లీగాలిటీ అనేది వర్కౌట్ అవుతుంది. లీగాలిటీ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఎవిడెన్స్. అసలు సెక్షన్ 493 ఏమని చెప్తుంది? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి లీగల్గా అదేంటిది కొహాబిటెడ్గా ఉండి సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ లీగల్గా కాదు అంటే 493 వస్తుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే కంప్లైంట్లో ఏంటంటే క్లియర్గా వీసా పర్పస్ మాత్రమే మేము రిజిస్టర్డ్గా మ్యారేజ్ లేదు, మిగతా అంతా కూడా జరిగిపోయింది, తెలిసిపోయి సమాజానికి తెలిసిపోయేదంతా తెలిసిపోయింది. బట్ ఫర్ వీసా పర్పస్ ఓన్లీ అవర్ మ్యారేజ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంది. వీసా పర్పస్ ఎందుకు? ఇక్కడ క్లియర్ రాస్తుంది, ఒకసారి చెప్తాను. ఐ రీడ్ ద సెంటెన్స్. ఫారెన్ వెళ్ళాలన్నప్పుడు ఐ డోంట్ నో. I asked my husband to get the marriage registered as necessary వర్డ్ ఉంది, necessary for the visa purpose, but he had avoided for the visa purpose only. అంటే ఏంటి? ఇప్పుడు నా ఒక క్వశ్చను లీగాలిటీగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ. వైఫ్ ఆఫ్ అని కాదు, వీసా పర్పస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవే లీగల్ మ్యారేజెసా, మిగతా అవన్నీ ఇల్లీగల్ మ్యారేజెసా? కంప్లైంట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, దే హ్యావ్ టు ఆన్సర్. భారతదేశంలో ఒక 50 కోట్ల మంది అదేంటి పెళ్లి చేసుకుంటారు, 40 కోట్ల మంది పెళ్లి చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నారా? సో వెదర్ ఇట్ కమ్స్ అండర్ లీగాలిటీ అని ఇవన్నీ కూడా క్వశ్చన్కి వస్తాయి. వాట్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ లీగాలిటీ? లీగల్గా ఏంటంటే ఇప్పుడు మనము ఇంటర్ప్రిటేషన్ స్టాచ్యూస్ ప్లస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏమని చెప్తుందంటే, సప్తపది 7 అడుగులు వేసినా మ్యారేజే. ఒక గుళ్ళోకి వచ్చి నిన్ను నా జీవితాంతం చూసుకుంటా అని బొట్టు పెట్టిన మ్యారేజ్. దండలు కూడా ఉండాల్సిన అవసరం లేదు, తాళిబొట్టు ఉండాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియాలో చాలామంది తాళిబొట్టు ప్రిఫర్ చేయరు.
సో వాళ్ళ మ్యారేజ్ కానట్టు కాదు కదా. అంతెందుకు ఇక్కడ ఉన్న చాలామంది ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తాళిబట్టు వేసుకోకుండా చెప్తారు వాళ్ళందరూ మ్యారేజ్ కాని వాళ్ళ. సో దేర్ ఈజ్ ఎ డెఫినేషన్, దేర్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటేషన్, దేర్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్ ఫర్ ద మ్యారేజ్. దానిని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ దీంట్లో ఏమని చెప్తుంది, వీ హ్యాడ్ మ్యారేజ్ ఎట్ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, వీ గాట్ మ్యారేజ్ ఎట్ ఎల్లమ్మ టెంపుల్ గచ్చిబౌలి, యాజ్ ఇట్ వాజ్ ఎ లవ్ మ్యారేజ్. షీ డిక్లేర్డ్ ద కంప్లైంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. వి రివీల్డ్ అంటే టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేస్తే ప్రపంచానికి మొత్తం తెలుస్తుందా? అంబానీ వాళ్ళ కొడుకు కాబట్టి ప్రపంచానికి తెలిసింది. గుళ్ళో పూజారికి, గుళ్ళో జరిగిన పెళ్ళిళ్ళకి, సంగీతంలో మస్తు పెళ్ళిళ్ళు జరుగుతాయి టెంపుల్లో, అన్నీ కూడా ప్రపంచం తెలుసు. నలుగురు మధ్యలో కరోనాలో 10 మంది లోపల మ్యారేజ్ చేసుకుంటున్నాం. వెదర్ గాట్ దానికి లీగాలిటీ లేదంటారా? కరోనాలో 4, 5 మంది, 10 మందితో మ్యారేజ్ చేసుకున్నారు కదా, వాళ్ళందరికీ లీగాలిటీ లేదా? సో నెక్స్ట్, వి రివీల్ అవర్ మ్యారేజ్ టు అవర్ పేరెంట్స్ 3 months after our marriage, dated 11/5/2014, and they have accepted our marriage and conducted a puja at Ganesh Chaturthi with both of us and both of our families. అంటే ఏంది, ప్రపంచాన్ని తెలిసింది, ఫ్యామిలీ అని ఒక ప్రపంచాన్ని తెలిసింది. సో ఇట్స్ లీగల్ది కాదా? సో దిస్ విల్ కమ్స్ అండర్ ద క్వశ్చన్ ఆఫ్ లా, వెదర్ హీ హ్యాస్ నాట్ అదేంటిది యాక్సెప్టెడ్ లీగల్లీ ఆర్ నాట్. పేరెంట్స్ అందరూ వచ్చినాక మళ్ళీ లీగాలిటీ అనే క్వశ్చన్ వస్తుంది. ఇదే ఇష్యూ రేపు జడ్జి గారి ధర్మాసనం మీద కింద కూడా వస్తుంది, లీగాలిటీగా ఉందా లేదా అనేది. సో దాన్ని బట్టి, దాని బేసిస్ మీద సెక్షన్ కూర్చుంటుందా లేదా, సెక్షన్ కూర్చుంటే ఏంటి పనిష్మెంట్, ఫైనా, జైలా, మరి 10 years అయితే ఉండదు, డెఫినెట్లీ 10 years. ఎందుకంటే 10 years అని ఎందుకు ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది? 10 years అంటే సెక్షన్లో 493 సెక్షన్లో మాక్సిమం 10 years ఇచ్చిన 10 years పడతారా? అవతల ఎవరు చెప్పడానికి 10 years 493 ఆయన జడ్జా? ఆడ చెప్పిన జడ్జా? మొన్నటి వరకు రాస్తారుకి ఆపోజిట్ గా అంతా కూడా మీడియా నడిచింది. ఎస్. సో ఇప్పుడు తాజాగా చూస్తే సండే, మండే నుంచి ఇక్కడ లావణ్యకు ఆపోజిట్ గా మీడియా నడుస్తుంది అంటున్నారు, ఏమంటారు దీన్ని? అవునండి, ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ బేస్ మీద అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సైడ్స్, హియర్ ఫర్ ద బోత్ సైడ్స్, కోర్టు నచ్చేది ఒక్కరికి చెప్పి అదేంటి ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇవ్వరు కదా. అవతల వాళ్ళకి, వీళ్ళ వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో యువతలోని కూడా అన్ని రైట్స్ ఉంటాయి. యాక్చువల్గా సెకండ్ రెస్పాండెంట్స్ కానీ వాళ్ళని డిఫెండెంట్స్ అంటారు, అక్యూజ్డ్ అంటారు, సో అండ్ సో అనుకుంటూ పోతారు. వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉన్నాయి. నువ్వు నిర్దోషి అని చెప్తున్నాను, నువ్వు నిర్దోషి కాదు అని చెప్పడానికి నీకు కూడా రాజ్యాంగం, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్స్ టు ఫైట్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. దెన్ అక్కడ మనం అది ఎంత కాకపోతే 10 సంవత్సరాలు ఇంకా జైలుకి బయటికి రాడు, తోటకూర ఇవన్నీ ఏంది, అది ఇష్యూ. ఓకే, సో మొత్తానికి ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా లేదా అని నా చివరి ప్రశ్న. కొలిక్కి ఇప్పుడు ఈ కేసు కంక్లూజన్ రావడానికి త్రూ కోర్ట్ ఆఫ్ లా ఫైట్ చేస్తే ఒక 2 to 3 years పడుతుంది మినిమం. అవతల నోటీసులు పోవాలి, ఛార్జ్ షీట్ కావడానికి లీగాలిటీ ఉంటుంది 60-90 days, ఒక 1 year 2 years పడుతుంది, ఒక కొన్ని ఇయర్స్. మరి మంత్స్లో అయితే కొంచెం కష్టం మనకున్న అదేంటిది జ్యుడిషియరీ సిస్టంలో. ఇక్కడ ఇంకో విషయం అంటే అన్నీ కూడా డీటెయిల్ కూలంకుషంగా చర్చించాలి, కూలంకుషంగా ఎగ్జామిన్ చేయాలి, కాబట్టి సిస్టమ్ విల్ టేక్ టైం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ హియర్.